కాంగ్రెస్ నేతల ఉచ్చులో పడద్దు, బారాస ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. గజ్వేల్ శాసనసభ్యుడిగా ప్రమాణం చేస్తున్న కేసీఆర్ చిత్రంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులు. మొత్తానికి నిన్న కేసీఆర్ దాదాపుగా 45-46 రోజుల తర్వాత ప్రజల ముందుకు వచ్చిండు. మొత్తానికైతే కేసీఆర్ లో ఏమాత్రం ఆత్మవిశ్వాసం కానీ ఏమాత్రం అయ్యో అధికారం పోయినాం అనేది 1-2 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి చేయవలసిన దానికంటే ఎక్కువే చేసినా, రాష్ట్రాన్ని నిలబెట్టిన, రాష్ట్రాన్ని ఈ భారతదేశం ముందు తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉన్నదని చాటి చెప్పిన, దాని కీర్తిని చాటి చెప్పిన అనే ఉద్దేశంతో కేసీఆర్ మనసులో కొంత చివుక్కుమని బాధపడవచ్చు. కానీ నిన్న కేసీఆర్ వచ్చిన విధానం చూస్తే పెద్దగా ఆయన ఏమాత్రం ఆత్మవిశ్వాసం అయితే కోల్పోయినట్టు కనపడలేదు. ఇక పైగా పులి వచ్చింది, ఎక్కడి మేకలు అక్కడ గప్చుప్ అయినాయి. ఇక ఉంటుంది, ఇక ఆట ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ వాగ్దాటి, కేసీఆర్ కౌంటర్సు, కేసీఆర్ స్థాయి ఆలోచనలు అవి ప్రత్యేకమైనవి. తెలంగాణ మీద అనువనువున పట్టున్న ఏకైక నాయకుడు తెలంగాణలో కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ను చూసి మేము కూడా నాయకులం అనుకొని మురిసిపోవడంలో మీకు మీరే పొరపాటు. కేసీఆర్ స్థాయి ఎవరికి రాదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ చరిత్రను మొత్తం క్రీస్తుకు ముందు క్రీస్తుకు తర్వాత విభజిస్తే, భారతదేశ చరిత్రను మొత్తం అంబేద్కర్కి ముందు అంబేద్కర్ తర్వాత విభజిస్తే, అదే విధంగా తెలంగాణ చరిత్రను మొత్తం కేసీఆర్కి ముందు కేసీఆర్ తర్వాతగా మాట్లాడుకోవచ్చు. ఇది సత్యం, దీన్ని ఎవ్వరు కాదనలేరు. ఇక అదే విధంగా కాంగ్రెస్ నేతల ఉచ్చులో పడద్దు అంటే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి తోటి టచ్లోకి పోయినట్టు తెలుస్తుంది. మీరు ఆడికి పోతే ఆడున్నది ఏం లేదు, 3 నెలల్లో పరిస్థితి తారుమారైతుంది. బీజేపీ మళ్ళా కనుక వస్తే కాంగ్రెస్ అగమ్య గోచరంగా తయారైతుంది. ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఊడిపోయేదాకా కూడా తెలియదు. ఇది తుమ్మితే ఊసిపోయే ముక్కే. 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఇక్కడ ఎక్కువ ఉన్నారు. అనవసరంగా ఆగమాగమై గత్తర చేసుకొని బీఆర్ఎస్ పార్టీని మరింత డౌన్ చేయాలని ఉన్న రెడ్డిలు వాళ్ళకు దునికితే మీ మెడలకు మీరే ఉడితాలు కట్టుకొని ఉయ్యాలలు ఊగిన సాత్రం అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకొని బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు చాలా నాటకాలు ఆడబోతాను. అన్ని మూసుకొని కూర్చోర్రి. మీరు చేసిన తప్పుల వల్లనే కేసీఆర్ ఓడిపోయిండు. కేసీఆర్ కూడా కొన్ని పొరపాట్లు ఉండవచ్చు, కానీ మీరు ఏ విధంగా అయితే నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేరో దానివల్ల మిమ్మల్ని ఓడించడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది. ఎందుకంటే కేసీఆర్ 14 మంది ఎమ్మెల్యేలను మారిస్తే 11 మంది గెలిచింది. అంటే దీన్ని బట్టి కేసీఆర్ మీద ప్రజలకు విశ్వాసం ఉన్నది, ఎమ్మెల్యేల మీదనే విశ్వాసం లేక ఎమ్మెల్యేలను ఓడగొట్టింది. అది చాలా మంది ఏమన్నారంటే, నేను దగ్గర ఒక 40 నియోజకవర్గాలు తిరిగినా కేసీఆర్ పైన గెలవాలి, మా ఎమ్మెల్యేలు మాత్రం ఓడిపోవాలి అంటే ప్రజలకు తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోతే అక్కడ కేసీఆర్ ఓడిపోతారని తెలియకనే ఆగమైంది.